అడుగుతున్నారు. మీరు ఏ ఫోన్ లో తీస్తారండి? 15+ ఉందా ఇప్పుడు 15+? ఒకసారి చూపెడతారా? మహేష్ ట్రావెలర్ దేంతో షూట్ చేస్తారో చూపెడుతున్నారు. ఈ మొబైల్ తోనా? ఇలా చెప్పండి, మీ స్టైల్లో చెప్పండి. మీ ఫోన్ స్టైల్ ఉంటది, ఇలా పెట్టి వీడియోస్ చేస్తా. అదే వీడియో ఒకటి చేయరా? ఇప్పుడు మన దగ్గర ఇది వేరే కంట్రీ. అందరికీ హాయ్. ప్రెసెంట్ అయితే నేను థాయిలాండ్ లో ఉన్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే. అలాగే ఓకే, నా గురించి చెప్పండి. ఇప్పుడు మీకు థాయిలాండ్ లో కనిపించాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, మన దగ్గర ఉంది పప్పు. పప్పు వద్దు, కట్ చేయండి. అహ్మద్ అందరికీ హాయ్. ఇప్పుడు ప్రెసెంట్ మనం అహ్మద్ దగ్గర ఉన్నాం. సో ఇతను ఏంటంటే మీకు తెలిసే ఉంటది, యాంకర్. సో హైదరాబాద్ లో ఇతను తెలియని వాళ్ళు లేరు. సో మనకి ఇక్కడ బ్యాంకాక్ లో కలిసారు. చాలా విచిత్రంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా ఉంది. తెలుగు వాళ్ళు కలిస్తే మామూలుగా ఉండదు కదా. సో చెప్పండి ఏంటి? నాకు తెలియదండి. తెలీదా? నేను వీడియోస్ చేస్తాను కదండి, ఆ మాత్రం వీడియో చేస్తారు కానీ చేసేది చేయరు కదండి. అవునా? కానీ మిమ్మల్ని నేను చాలా సార్లు చూసాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు చూస్తున్నారు కాబట్టి మీరు కూడా చూసుంటారు కదా, కామెంట్స్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ మసాజ్ సెంటర్ ఎక్కడండి? మసాజ్ మీరు డైరెక్ట్ గా గూగుల్లో కొట్టేస్తే మసాజ్ అంటే వచ్చేస్తుంది, డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. లేదంటే వీధికి ఒక మసాజ్ ఉంటది. ఓకే, మీరు ముసలితో చేయించుకున్నారు, అట్లా కాకుండా యంగ్ వాళ్ళు కావాలి. యంగ్ వాళ్ళంటే ఉంటారు, కాబట్టి కాస్ట్ ఎక్కువ, 1000 అలాగా. సో ఇదిగోండి, మనకి ముసలమ్మలు అమ్మమ్మలు ఉంటారు కదా, అమ్మమ్మలతో అయితే మనకి 500 రూపీస్ 300 రూపీస్ లో అయిపోద్ది. లేదు కుర్ర వాళ్ళు కావాలంటే 1000 రూపీస్. కుర్ర వాళ్ళు కాదు, కుర్ర అమ్మాయిలు ఆరాడి ఏం చేసుకుంటాం, ఏం చేసుకోలేము మనం. ఓకే ఓకే. సో అది అదనమాట. నైస్ అండి, ఇలా చెప్పుకుంటారు. ఫన్నీ ఫన్నీ ఉంటది కదా, కొన్ని చూసినప్పుడు నవ్వులు వస్తుంటాయి కదా. కొన్ని వీడియోస్ చేసేటప్పుడు ఆ ఎదురు ఈగా నవ్వుతారు. బాబు నాకు ఒక్కోసారి ఎందుకు ఇలా నవ్వుతున్నారు అని అనిపిస్తుంది. అంటే మరి కామెడీ చేయనాడు ఆబ్వియస్ గా నవ్వుతారు. కానీ నేను చూసిన కొన్ని ఇవి పురుగులు పాడు అన్ని కోస్తుంటారు కదా, గ్రీన్ కలర్ ఆనియన్ అని వేస్తుంటారు. అది గ్రీన్ పటా కోస్తుంటారు. అది ఇంత ఉంటే చూడండి, ఆనియన్ ది గ్రీన్ కలర్. అవునా? అవి వేస్తారు, కొంచెం సాస్ లాగా వేస్తారు. అది అన్ని ఏంటిదంటే అది అన్ని ఏమో, బట్ నాకు తినేస్తారు. వియత్నాం లో ఏంటయిందంటే, నేను సూప్ ఏదో అడిగితే వాడు ఏంటంటే డక్ బ్లడ్ ఇచ్చాడు, బాతు రక్తం. నేనేం చేశానంటే వెంటనే తీసేసి మీకు ఏటి అడిగా నువ్వేమి ఇచ్చావు అనేసి ఇచ్చేసి మరి డబ్బులు ఇచ్చాను. మరి ఇంకా రిటర్న్ వాళ్ళతో, ఇప్పుడు మనం వేరే కంట్రీ వెళ్ళామంటే మనం వెళ్ళామా, తిన్నామా, పడుకున్నామా, వచ్చేసామా, గొడవ పెట్టుకోకూడదు. ఫస్ట్ గొడవ పెట్టుకుంటే పాస్పోర్ట్ సీల్ అయిపోతుంది, చాలా ఇబ్బంది అయిపోద్ది. వాళ్ళతో మనం గొడవ పెట్టుకోకూడదు, ఏదైనా సరే అక్కడతో వదిలేయాలి. అక్కడ మన ఇండియన్ లాయర్స్ ఉంటారు, అక్కడ ఎవరైనా మనకి లేదు బ్రో ఉండరు, కానీ త్రూ హెల్ప్ అవుద్ది. అంటే మనం మన లాయర్ ని ఫోన్ చేస్తే వాళ్ళ త్రూ అవ్వచ్చు, అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మాక్సిమం అయితే ఒకవేళ పోలీస్ వరకు వెళ్ళినా సరే వాళ్ళు వదిలేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే థాయిలాండ్ టూరిజం పోతుంది. ఇప్పుడు అదే కదా, ఏదైనా ఇఫ్ ఒకవేళ ఇండియాతో పోటీ అయితే ఏ కంట్రీ రాలేదు అంటే తగుల్లో. మీకు ఆల్రెడీ తెలుసు కదా, లక్షద్వీప్ అప్పుడు ఆ దెబ్బతో ఇది అయిపోయింది. అదే మాల్దీవ్స్ చేసి లక్షద్వీప్ పైకి లేపారు. అందుకే ఏ టూర్ ఈ థాయిలాండ్ కూడా ఇప్పుడు ఇండియన్స్ కి తక్కువ రెస్పెక్ట్ ఇస్తుంది. మామూలుగా అది కూడా భయం లేకపోతే అసలు ఇవ్వదు. ఆ భయంతోనే ఇంకా ఇలాగిస్తుంది. ఒక్క థాయిలాండ్ అనుకుంటా, మిగతా ప్రతి కంట్రీ మనకి మంచి రెస్పెక్ట్ ఇస్తుంది. చైనా అయితే మీరు చెప్పక్కర్లేదు, మీ మీద పడిపోతారు. అంతే, ఫొటోస్ అంటారు. మనం మీరు సెలబ్రిటీ అవ్వవసరం లేదు, నార్మల్ పర్సన్ అయితే ఫోటో అడుగుతారు. ఇండియన్ అయితే చాలు. అలా ఉంటది అనమాట రెస్పెక్ట్ మనకు చైనాలో. మంచి రెస్పెక్ట్. చైనా అయితే మంచి రెస్పెక్ట్ ఇస్తుంది, కానీ మనమే చైనాకి ఏమో కదా, మనం కరోనా ఇచ్చింది కానీ వాళ్ళు మనకి ఇస్తారు. మనం థాయిలాండ్ కి ఇస్తాం, థాయిలాండ్ వాళ్ళు మనకి ఎవరు. ఇదే మనం ఏమిస్తాం అంటే థాయిలాండ్ వెళ్ళాలి మన అందరం. ఇప్పుడు ఎవరైనా ఇంటర్నేషనల్ ఫస్ట్ థాయిలాండ్ అంటారు, మన అందరం థాయిలాండ్ బ్యాగ్ పెట్టుకుని పరిగెడతాం, కానీ చైనాకి వెళ్ళాం కానీ చైనా వాళ్ళు ఇస్తారు. అది ఒకసారి ఆవేశం అంటున్నా, నా అన్వేషణ కాల్ చేయరా? అమ్మో, ఆయన బిజీగా ఉంటారు బ్రో, ఆయన కాల్ అయితే అవ్వదు, ఓన్లీ రికార్డ్స్ మామూలు. అంటే ఆయన నాకు నువ్వు చాలా కష్టపడుతున్నావు, అదొక్కటి కష్టం ఉంది. ఓకే, కానీ ఆయన మంచిగా చేస్తూ వీడియోస్ చేసుకోక ఈ పొలిటికల్ ఇవన్నీ ఎందుకు ఎంటర్ అవుతున్నాడు? అదే కదా చెప్పాలి, నువ్వు తమ్ముడిగా, తమ్ముడో కొడుకు అన్ని అనుకుంటారు కదా. కాల్ చేస్తున్నారా? కాల్ కాదు, రికార్డ్ అక్కడ పెట్టు. ఎక్కడ? ఇక్కడ పెట్టండి. చాలా కష్టపడుతున్నావు బ్రో, ఆల్ ది బెస్ట్. నిజంగా నాకు మళ్ళీ నా రోజుల్లో గుర్తొస్తాయి. సిరీస్ అంతా నేను తిరిగాను కదా, నాకు నేను ఎలా కష్టపడ్డా నాకు తెలుసు. రోజుకు 6 వీడియోలు కొట్టేవాళ్ళు, 6 నుంచి 5 వీడియోలు. అప్పుడు షార్ట్స్ రీల్స్ వైరల్ లేవు కాబట్టి చేయలేదు.
బట్ ఓన్లీ 5-6 వీడియోస్ ఫుల్ వీడియోస్. ఇది అన్వేష్ అంటే నా పరంగా అయితే పాజిటివ్ గా ఉన్నారు. కష్టపడు పక్కా సక్సెస్ అవుతావు. ఆయన గుర్తించారు నన్ను, అందుకే నాకు ఆయన పట్ల అయితే నెగిటివ్ లేదు. మరి ఏమో ఫ్యూచర్ లో ఆయన నా మీద నెగిటివ్ వస్తే ఇప్పుడు అయితే నెగిటివ్ నా వీడియో ఎందుకు పెట్టావరా నాయన అని ఇప్పుడు నెగిటివ్ అవుతాడు. ఏమో ఇందులో పాజిటివ్ కదా ఉంది, అవ్వకపోవచ్చు. ఓకే ఓకే, మాక్సిమం అవరు. ఎందుకంటే ఆయన కూడా చెప్పింది నేను కష్టపడుతున్నామనే కదా, నీ కష్టానికి గుర్తించారు. యాక్చువల్లీ ఎందుకు అవుతారు, ఇంకా ఆయన ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. నాకు చెప్పేవరా పోన్లే, ఇండియాలో అందరు నన్ను తిట్టుకుంటుంటే ఈయన కనీసం నా వీడియో పెట్టాడు అంతే, అలా కూడా అవ్వచ్చు. ఓకే, ఫాలోవర్స్ కూడా తగ్గిపోయారు చాలా మంది, 5 lakhs తగ్గిపోయారు. బాబోయ్, ఒక ఫాలోవర్ రావాలంటే అదే తెలిసిందే. ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫాలోవర్ రావాలంటే మన కంటెంట్ అయినా బాగుండాలి, లేదా మనం తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ అయినా ఉండాలి, లేదంటే ఏదో ఒకటి ఉండాలి తప్ప అంత ఈజీగా రారు. అలాంటిది ఆయనకి ఏమో చాలా తక్కువ టైంలో 1.8 M వచ్చి మొత్తం దిగిపోయారు. మళ్ళీ ఇండియా అంటే ఏమనుకుని ఇండియా గురించి చెప్పడం తప్పు అంతే. మరి ఆయన కూడా అన్నారు తప్పే అది, అలా దిగిపోయింది. ఇంకా ఇక ఇప్పుడు ఏం చేసేది కానీ లక్షలు సంపాదించుకున్నాడు కదా, చాలా మంత్లీ 5 to 7 lakhs వస్తుంది. అదే ఓకే. ఆయన ఏమైనా ఫాలో అవుతారా మీరు? నాన్ వెజ్ అవుతున్నాను అతను నన్ను అవుతున్నారు, ఇద్దరు ఒకరికొకరు ఫాలో ఇద్దరం అవుతున్నాం. అతను నన్ను అవుతున్నా, నేను అతను ఫాలో. ఓకే, కానీ మాట లేవు, ముచ్చట్లేదు. లేదు ఇవన్నీ రికార్డులు. ఏమైనా కావాలంటే నెంబర్ అడిగితే ఇస్తారు, లేదు వీడియో కాల్ చేయమంటే చేస్తారు. బట్ నేను ఎందుకు డిస్టర్బ్ ఆయన చేయడము అని. మీరు ఫోన్ చేస్తే డిస్టర్బ్ అవుతాడా? అవ్వచ్చు కదా, ఆయన ఆ టైంలో బిజీగా ఉండొచ్చు, అవ్వచ్చు మేబీ. వీడియో కాల్ ఏం మాట్లాడుకుంటారు? చేస్తే ఎక్కడున్నా బ్రో అని ఆడుకోవాలి. ఇంకా ఆడితే ఏం ఆడుకుంటారు? అదే ఎక్కడున్నా ఆడుకోవాలనా? ఏట అడుక్కుంటాం మనకు. అదే మీరేమంటున్నారు, ఆడుకోవాలనా? మాట్లాడుకోవాలి. వీడియో కాల్ వచ్చింది ఇప్పుడు మీ శ్రీకాకుళం వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు వీడియో కాల్ అన్ని ఆటలు ఆడుకుంటారు కదా, మీ ఆటలు ఆడుకుంటారని. ఓహో, ఓకే ఓకే. అండ్ నాన్ వెజ్ కూడా వెళ్తే కనుక కూడా ఇవన్నీ ఇంగ్లీష్ లో ఇవన్నీ సంథింగ్ పూకి గీకి అని చూపెడుతుంటాడు కదా, మీరే అట్లాంటి ఏమైనా చూపెట్టడానికి ట్రై చేస్తారా నెక్స్ట్? లేదు అవేం చూపించడం అండి. అలా ఇప్పటికే పిల్లి పియ్య ఎలక మాంసం అంటే ఆయన పేరు యూజ్ చేస్తాను. ఇప్పుడు నేను అది మీరు చెప్పినట్టు అవి యూజ్ చేశాను అనుకో, మొత్తం ఆయన వేస్తారు ఇంకా. సో అది అయినా అది మన ఫ్యామిలీలు ఉన్నాయి కదా, సో అలాంటివి ఏం యూజ్ చేసి చెప్పాలి అందరికి అది అవ్వదు, సాధ్యం కాదు. బౌండరీస్ ఉన్నాయి కదా, ఫ్యామిలీ ఉంది కాబట్టి. సో మనం అంత డీప్ గా వెళ్ళాం, చెయ్యాలని చేస్తాం కామెడీ. ఆ కాకుది కూడా నేను చేసినప్పుడు ఎంతో ఆలోచించాను, కానీ మా పక్కింటి చుట్టుపక్కల పాజిటివ్ గా తీసుకోవడం చూసి సూపర్ అనిపించింది. సైజెస్ నచ్చినట్టున్నాయి. కానీ అది నిజంగా కూడా అట్లా ఉంటాయా లేవో తెలియదు, కానీ చెక్కడు మాత్రం కరెక్ట్. కానీ మీరు ఒకసారి వెళ్ళాలి భూటాన్. మీరు భూటాన్ వెళ్తే మీకు చెక్కలు వరుసగా మీరు వెళ్ళి కూర్చొని వీడియోస్ తీసుకోవచ్చు, చెక్కలు తీసి మొత్తం పైకి వేసుకోవచ్చు, ఈజీకోవచ్చు. అది ఒకటే కాదు, బాల్స్ కూడా కవర్ చేసారు వాళ్ళు. బాల్స్ ఉన్నాయి కింద ఉన్నాయి. ఓకే, మరి మొత్తం సెట్ అంతా ఉంటుంది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు షాపింగ్ కి వెళ్ళేటప్పుడు అంటే మన ఇండియాకి అక్కడ ఉన్న దానికి బట్టలు డిఫరెన్స్ ఏముంటది? మీరు షాపింగ్ డిఫరెన్స్ అంటే నాకు తెలిసి ఇండియా బెస్ట్ అండి క్లాతింగ్ లో. ఓకే, అక్కడ చీప్ గా ఉంటాయి మనకి, అంటే మనీ చీపే, క్లాత్స్ కూడా చీప్. కానీ కొన్ని షాపింగ్ మాల్స్ లో ఉంటాయి 1,00,000, 2,00,000 కూడా ఉంటాయి అక్కడ, పెద్ద పెద్ద మాల్స్ లో. బయట అనుకోండి 250-300 మనకి ఎలా ఉందో అలాగే ఉంటుంది, చీప్ ఉంటాయి బట్టలు అక్కడ. అంత లుక్ ఉండదు, మనలాగా ఉండదు. అంటే ఇప్పుడు చాలా మంది లాగర్స్ ఇక్కడ మన హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆంధ్ర నుంచి వెళ్తున్నారు, మన వాళ్ళు ఎక్కువ ఉంటారు స్టేట్స్ కన్నా, మన వాళ్ళు ఎక్కువ వెళ్తున్నారు చేస్తున్నారు. అంటే ధైర్యం ఏంటంటే మన వాళ్ళకన్నా ధైర్యం ఏంటంటే ఒక ఊరు దాటాలంటేనే అది అవుతారు, కానీ కంట్రీ దాటి వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఏ ధైర్యం? అదే నాకైతే నేనైతే మాత్రం నాకు ధైర్యం అంటే ఫుల్ గానే ఉంది. ఎక్కడికైనా వెళ్ళిపోతాను, నైట్ లో కూడా తిరిగేస్తాను, నాకు ఎవరు అవసరం లేదు, సోలోగా మొత్తం తిరిగేస్తాను. బట్ మరి వాళ్ళు ఏంటంటే మరి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ బాగుంటే వాళ్ళు ఒక ధైర్యంగా వెళ్ళిపోతున్నారు, కానీ మాక్సిమం సోలో ట్రావెలర్స్ చాలా తక్కువ ఉన్నారు. కొంతమంది ఏంటంటే సోలోగా 2-3 తిరిగి కూడా సోలో ట్రావెలర్ అని చెప్పుకుంటారు, బట్ మన వాళ్ళకి కాదు కాబట్టి ఇంకా మనం ధైర్యంగానే తిరిగేస్తాం. బట్ కొంచెం నైట్ 9-10 అయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు వాళ్ళు వచ్చి ఫోన్ లా తీసుకోవడం, బెదిరించడం చాలా ఉంటాయి. హోటల్స్ బుక్ చేసుకుంటారు కదా, అప్పుడు ఏం ప్రాబ్లం ఏం ఉండదు. booking.com ఉంటది, అగోడా ఇవన్నీ ఉంటాయి కదా. సో నేను అందులోనే మేక్ మై ట్రిప్ ఈ యాప్ లో బుక్ చేసుకొని డైరెక్ట్ గా చెక్ ఇన్ అయినప్పుడు చూపించేస్తే వాళ్ళు మన
పాస్పోర్ట్ తీసుకొని సైన్ పెట్టిస్తే మనం చెక్ ఇన్ అయిపోవచ్చు. అక్కడ ట్రెడిషనల్స్ కూడా డ్రెస్సెస్ వేసుకున్నారు కదా మీరు, భూటాన్ లో వేసుకున్నారు అది పర్ అవర్ 1000 రూపీస్. అది దుప్పటి కప్పుకున్నట్టు ఉంది అది కదా, వాళ్ళ కల్చర్ అది. అది కొనాలంటే 4000 అంట. 1 అవర్ కి 1000. బట్ కొనుక్కుంటే బెస్ట్ 1 అవర్ 1000. అవునవును. బట్ అది కొనుక్కొని ఇక్కడికి వేసుకోలేము మరి, ఉమన్ అయిపోద్ది వేసుకుంటే. అవును, అది నైటీ లాగా ఉంటది. వాళ్ళ కల్చర్ అదే. నా గైడ్ కూడా మీరు చూస్తుంటారేమో, ఆయన కూడా ఇక్కడ వరకు వేసుకుంటారు. ఆయన కూడా అదే లోపల ఏం వేసుకోరు, అది వేసుకుంటారు బనీన్ టైపు. బట్ ఇక్కడ వరకు స్కట్ లాగా ఉంటది. అవును, చూస్తాను మీరు కూడా వేసుకున్నారు కదా. నేను వేసుకున్నా గోన సంచి లాగా ఎంత ఉంటది సంచి, భలేగా ఉంటది.